వింత విందు. కార్వేటి నగరంలో శరభారాయుడు అనే ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతడు ధనవంతుడు అన్న మాటే గాని ఎవ్వడికి ఒక్క దమ్మిడి అయినా దానం చేసేవాడే కాదు. చెయ్యకపోతే పోయే గాని వచ్చి అడిగిన వాడినల్లా ఏదో విధంగా ఏడ్పించి మరీ పంపుతూ ఉండేవాడు. అతడి సంగతి తెలిసిన బిచ్చగాళ్ళు, యాచకులు ఆ గుమ్మమే ఎక్కేవాళ్ళు కాదు. తెలియక వచ్చిన వాళ్ళు మాత్రం భంగపడిపోతూ ఉండేవాళ్ళు. ఇలా ఉంటూ ఉండగా ఆ నగరానికి వెంకటేశు అనే యాత్రికుడు ఒకడు వచ్చాడు. వెంకటేశు రోడ్డు మీద నిలబడి ఆ పూటకు ఎక్కడ భోజనం అమరుతుందా అని ఆలోచించడం ప్రారంభించాడు. దారిన పోతున్న ఒకరిని ఆపి, బాబు, నేను పరదేశీని. ఈ పూట నాకు దేవతార్చనకు వీలయ్యే ఇల్లు చూపగలరా అని అడిగాడు. ఆ మార్గస్థుడు వెంకటేష్తో, పెట్టే ఇల్లేదో చెప్పలేను గాని పెట్టని ఇల్లు మాత్రం ఒకటి ఉంది, ఆ గడప మాత్రం ఎక్కకు అంటూ దూరాన కనబడుతున్న శరభారాయుడి ఇల్లు చూపించాడు. అందుకు వెంకటేశు, ఏం బాబు, ఆ గృహస్థు పిల్లికి బిచ్చం పెట్టని పిసినారా అని అడిగాడు. బిచ్చం పెట్టడు సరికదా, ఆ పిల్లిని పట్టుకొని తలగొరిగి మరీ పంపుతాడు అన్నాడు మార్గస్థుడు. వెంకటేశు ఉత్తి పెంకిడిప్పకాయ. మార్గస్థుడు చెప్పిన మాట వినటంతోనే ఆ శరభారాయుడు సంగతి ఏమిటో తెలుసుకోవాలనిపించి తిన్నగా వెళ్ళి ఆ గుమ్మమే ఎక్కాడు. తలుపు తట్టేసరికి శరభారాయుడే వచ్చి తలుపు తీశాడు. ఏం కావాలయ్యా నీకు అని అడిగేశాడు. అందుకు వెంకటేశు, ఏదోనా ఒక్క పూట భోజనం. నేను యాత్రికుణ్ణి. ఈ పూట మీ ఇంట భోజనం చేసి సాయంకాలానికల్లా పై గ్రామం చేరుకుంటా. ఈ ఊర్లో అన్నదాత ఎవరు అని వాకప్ చేసేసరికి తమ ఇల్లే చూపారు అన్నాడు. శరభారాయుడు విషపు నవ్వొకటి నవ్వి, అలాగా, సరిగ్గా నేను భోజనానికి లేద్దాము అనుకుంటూ ఉంటూనే వచ్చావయ్యా నువ్వు. అభ్యాగత స్వయం విష్ణువు అని కదా అన్నారు పెద్దలు. విష్ణు స్వరూపుడికి విందు చెయ్యాలి గాని మామూలు పదార్థాలతో తృప్తిపడి ఊరుకోరాదు కదా. కనుక పంచభక్ష పర్వన్నాలు తయారు చేయిస్తాను, ఒక్క నిమిషం ఆగు అన్నాడు. శరభారాయుడు మాటల్లో ఉన్న వెటకారం వెంకటేష్ కనిపెట్టాడే కాని ఏమీ ఎరగని వారికి మళ్ళీ నటిస్తూ, బాబు, ఒక్క నిమిషం కాదు, ఎంతసేపైనా ఆగుతాను. ఇంతకీ ఏమాత్రం పొద్దెరిగింది గనక అనేసి అక్కడనే సావిట్లో నడుం వాల్చాడు. తన ఇంట్లో వాడంత చనువుగా ఆ కుర్చీలో వాలడంతో శరభారాయుడికి కోపమే వచ్చింది. కానీ వాడికి తగిన శాస్తి ఎలాగో చేసి పంపాలి గనక ముందే తొందరపట్టం ఎందుకని తమాయించాడు. వెంకటేష్ కళ్ళు మూసుకొని ఏం జరగబోతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. మరి కొంచెం సేపటికి శరభారాయుడు, లేబోయి విష్ణుస్వరూప, బిందు అరగిద్దు గాని, ఎవర్రా అక్కడ, మాకు 2 చెంబులతో నీళ్లు తీసుకురండి అన్నాడు. వెంకటేష్ కుర్చీలోంచి లేచి నీళ్ల కోసం ఎదురు చూశాడు. ఎవ్వడూ నీళ్లు తేకుండానే శరభారాయుడు ఎవరి చేతిలోంచో ఒక చెంబును అందుకున్నట్లు నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుంటున్నట్లు నటించాడు. వెంకటేశు నాటకం ప్రారంభమైంది అని గ్రహించి తను కూడా శరభారాయుడికి మలనే నీళ్ల చెంబు అందుకొని కాళ్ళు చేతులు కడుక్కున్నట్లు అభినయించి భోజనానికి సిద్ధపడ్డాడు. తనతో పాటు వాడు సిద్ధమవుతాడు అనుకోలేదు శరభారాయుడు. ఏవి నీళ్లు? నీళ్లు నములుతూ నిలబడతాడేమో అనుకున్నాడు మన శరభానాయుడు. వీడెవడో కొంచెం అసాధ్యుళ్లాగానే ఉన్నాడు. సరే కానీ చూద్దాం అనుకుంటూ, రావయ్య భోజనాల సావిట్లోకి అని అక్కడికి వెంకటేష్ను తీసుకువెళ్ళాడు. అక్కడ 2 పీటలు, ఆ పీటల ముందు వెండి కంచాలు, ఆ కంచాల చుట్టూ చిన్న చిన్న వెండి పళ్ళాలు, గిన్నెలు అమర్చబడి ఉన్నాయి. అయితే కంచాల్లో గాని పళ్ళాల్లో గాని గిన్నెల్లో గాని పదార్థాలేమీ లేకుండా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. శరభారాయుడు తన ఒక పీట మీద చతికిలబడి అతిథిని 2వ పీట మీదకి దయచేయమని పిలిచాడు. ఆ సావిట్లో వంటవాడు కాని వడ్డన వాళ్ళు గాని ఎవ్వరూ కనపడలేదు. శరభారాయుడు ఎవరో నెయ్యి వడ్డిస్తుంటే తాను పురుషుడు పట్టునట్టుగా నటించి, చాలు చాలు ఆయనకి వెయ్యి అన్నాడు. వెంకటేష్ ఆయన కంటే ఎక్కువగా నటించి నిజంగా చెయ్యి నిండిపోయి నెయ్యి కారిపోతున్నట్లుగానే, అరెరే వేసేకయ్య బాబు, ఆగాగు అంటూ కంచంలోని అన్నం కలపడం ప్రారంభించాడు. శరభారాయుడు వీడెవడో గట్టివాడే అని కొంచెం లోపల మెచ్చుకుంటూ, పైకి అన్నం పప్పు రోజు ఉండేవే, అవి కలపకు, భక్షణాలు మొదలెట్టు, ఆ గిన్నెలో రసగుల్లాలు చూడు, నవనవలాడుతూ పాకంలో ఎలాగ తేలుతున్నాయో, పట్టుకురండ్రా, ఇంకా వడ్డించండి అని హుషారు చేశాడు. మొహమాట పడకయ్యా, వేయించుకో అన్నాడు వెంకటేష్తో. అందుకు వెంకటేషు, అయ్యా, మీ వంటి మనిషి ఎవరో కాని ఆ నలుణ్ణి భీముణ్ణి చంపి పుట్టినట్టుగా ఉన్నాడండి. ఓహో, అమృతహస్తం అని ఓటలు ఊర్చుకుంటూ కంటికి కనపడిని చేతికి తగలని ఆ రసగుల్లాలు రుచి చూడసాగాడు. అరెరే, అలా వేస్తున్నావేమిటి, నాది కడుపు అనుకున్నావా,
కండవిల్లి మడవనుకున్నావా? అయినా ఎన్ని తినగలను? తీపి మొహం ఎత్తిపోయింది అన్నాడు వెంకటేషు ఆ లేని బడ్డన వాడితో. శరభారాయుడు అందుకొని, తీపి మొహం ఎత్తితే కాస్త పులిహార పుచ్చుకోబోయే, జీడిపప్పులు అవి వేసి మాంచి పసందుగా తయారు చేశాడు. గుప్పెడు పలుకులు తీసి వడ్డించరా ఆయనకి, బజ్జీలు కూడా పట్టుకురా, ఆవళ్ళు వడ్డించు, కాస్త పెరుగు వడ్డించమన్నావట పోయ్ విష్ణు స్వరూప అన్నాడు. వెంకటేషు ఒక ఖాళీ గిన్నెను చూపి, బాబు ఈ గిన్నెలోని పదార్థం ఏమిటి తెలిసిందే కాదే అన్నాడు. అందులో నిజంగా ఏదో ఉన్నట్లు. అందుకు శరభారాయుడు, అదా, అది ఆవియాలంటారు, మలయాళీ వంటకం, భలే రుచిగా ఉంటుందిలే, మరి కొంచెం వడ్డించుకో అన్నాడు. శరభారాయుడు ఈ నాటకాన్ని ఇలానే చివరను ముగించి ఉత్తుత్తి తాంబూలం కూడా ఒకటి సమర్పించి ఉత్తి కడుపుతో సాగనంపదలుచుకున్నాడని వెంకటేష్కు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఈ దుర్మార్గుడికి బుద్ధి చెప్పడం ఎలాగా అని ఆలోచించాడు. అయ్యా, నాకు ద్రాక్షరసం ఇష్టమని మీకెలా తెలిసింది అంటూ అక్కడున్న ఖాళీ గిన్నె ఒకటి తీసుకొని తాగుతున్న వాడికి మళ్ళీ గుటకలు వేయడం ప్రారంభించాడు. భలే భలే, ఏమి మాధుర్యం, అమృతం. ఏమన్నాను? అమృతమా? చెస్, అమృతానికి దీనికి పోలిక. ఈ రసం ముందు అమృతం గిమృతం దిగడవు. డుబ్ డిప్ డుబ్ అంటూ లేచి త్రాగి కైపెక్కిన వాడికి మళ్ళీ వెంకటేష్ తోలడం మొదలెట్టాడు. శరభారాయుడు నిర్గాంతపోయి ఏమిటిది అంటూ లేవబోయేసరికి వెంకటేష్ ఒళ్ళు తెలియని వాడికి మళ్ళీ తడబడుతూ ఏమిటి కోమిటి, టీ, కాఫీ, కోకో, ఓవెల్టిన్ అంటూ శరభారాయుడు చుట్టుపట్టుకు వంచి నడి మీద దబదబా 4 పిడికిలి గుద్దులు వేశాడు. శరభారాయుడు మొర్రో మొర్రో అనేసరికల్లా 4 పోగయ్యారు. శరభారాయుడు ఏడుస్తూ, ఈ దుర్మార్గుడు నా ఇంటికి భోజనానికి వచ్చి నన్నే కొట్టాడు చూడండి అన్నాడు. వచ్చిన వాళ్ళు వెంకటేష్ కేసు చూసి, ఇదేం పని, తిన్నింటికి గూతతల పెడతావా అన్నారు. వెంకటేష్ పశ్చాత్తాపం నటిస్తూ, క్షమించండి, ఈయన ఇచ్చిన ద్రాక్షరసం మూలాన కైపెక్కి ఒళ్ళు తెలియక ఏదో అపచారం చేశాను కాబోలు అన్నాడు. శరభారాయుడు, ఉత్తిది, అంత ఉత్తిదే, ద్రాక్షరసం లేదు ఏమీ లేదు అన్నాడు. ద్రాక్షరసం అబద్ధమైతే విందు అబద్ధమే అన్నాడు వెంకటేష్. వచ్చిన వాళ్ళందరకు అయోమయంగా కనపడి శరభారాయుడు వంటవాన్ని అడిగేసరికి వాడు రహస్యం వెల్లడి చేసి వేశాడు. అయితే ఆ అబద్ధపు విందుకు ఈ నడిబాజా సరిగ్గానే ఉంది అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు చక్కపోయారు. ఇలా మన శరభారాయుడికి తగిన శాస్తి జరిగింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.